సార్ మా ఫాదర్ అయితే ఏజ్డ్ సార్, ఏజ్డ్ పర్సన్. ఆయనకైతే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ టెన్షన్స్ అవన్నీ తీసుకుని ఏమన్నా అవుతే ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నాను సార్. నేను దీన్ని మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేదాకా మేము స్టాండ్ ఇస్తామని చెప్తున్నాం సార్. రైట్. ఇప్పుడు కిట్టు గారు ఇచ్చిన సలహా ఏంటి మీకు? కిట్టు గారు మనం ఫైట్ చేద్దాం, కోర్టుకు వెళ్దాం, చేద్దాం, మీకు న్యాయం జరగాలి, చాలా అక్రమం, అన్యాయం, ఇది కావాలని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేశారు, ఇటు పెద్ద కోర్టు నోటీస్ లేకుండా అని అన్నారు సార్. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఒకటి కిట్టు గారు సంఘీభావం తెలపడానికి వెళ్తాం వరకు ఓకే, అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏంటి? పోలీస్ స్థాయి వ్యక్తులతో ఆయన గట్టిగా కొన్ని బండబూతులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇరువురు అరుచుకున్నారు మన వీడియోలు చూడటమే, దానిలో ఎందుకు అలా చేయాల్సిన అవసరం ఏంటంటే ఏం చెప్తారు మీరు? సంబంధించినటువంటి వ్యవహారం కదా, పోలీసులు అవసరం ఉంది కదా. పోలీసులు సంబంధించి అదపడితే వీళ్ళు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ పోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అంత పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ వెళ్ళి తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళల్లో ఉంది కాబట్టి మినిస్టర్ గారి ఆదేశాల మేరకు పోలీసులు అంతమంది అక్కడికి వెళ్ళినారు కాబట్టి, ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అన్యాయం కనపడుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంలో భాగంగానే కిట్టు గారు మాట్లాడినారు తప్ప కిట్టు గారికి ఏముంది పర్సనల్ గా పోలీసులతో వ్యవహారం? వాళ్ళిద్దరికి ఏం తగాదాలు లేవు కదా. పోలీసులకు కిట్టు గారికి ప్రత్యేకమైన తగాదాలు ఏం లేవు కదా. ఆయన పోయినది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే కదా. ఈ సామాన్యమైన వ్యక్తి కోసమే కదా పోయింది. ఈ సామాన్యమైన వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు? గతంలో మేము ఏ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మేము వచ్చినామని చెప్తే, మరి అలాంటి వ్యక్తికి ఇబ్బంది జరిగేటప్పుడు, ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు, ఇంత హంగామా జరిగినప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి తెలియకుండా ఎట్లుంటుంది? తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరినీ పిలిపించుకొని ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి సెటిల్ చేయకుండా పోతే, సెటిల్ చేయాల్సిన బాధ్యత ఎవరుకుంటుంది? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను చేయాలి. అతను చేయకపోతే అతనికి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కిట్టు గారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో కొట్లాడైనా చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేది మన అవసరాల కోసం, మన కోసమే కాదు కదా, ప్రజలకు ఏదైనా. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళలేదు అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే స్పందించే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు స్వయంగా మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయితే పవన్ కళ్యాణ్ గారు జోక్యము చేసుకోరు, దీంట్లో డౌటే లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. దీనికి ఉదాహరణ మన జరిగినటువంటి రాజంపేటలో జరిగినటువంటి రైల్వే కోడూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి జనసేన లీడర్ ఒక మహిళను రోడ్డు పైన లాఠీ తీసుకొని కొడుతుంటే కూడా చూసి ఉన్నట్టు నటిస్తున్నారంటే, అంటే పర్సనల్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ వీళ్ళు జోక్యం చేసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పర్సనల్ గా ఇన్వాల్వ్ కాకపోతే, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయింటే దానికి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటారేమో కానీ, ఆయనకి చెప్పినట్టు 15 సంవత్సరాలు మనం విడిపోకూడదనే ఆలోచన ఉన్నప్పుడు మన తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కొన్ని ఆరోపణలు చేస్తే ఆయన్ను కూడా మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మేము 15 ఏళ్ళు ఉండాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నప్పుడు నడుచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆయన చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు తెలుగుదేశం కూడా నడుచుకోవాలి కదా. తెలుగుదేశం వాళ్ళు నడుచుకోవడం లేదు, కేవలం పవన్. ఒక్కటి చెప్పండి, మీరు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇంకో గెస్ట్ ఉన్నారు మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక్క నిమిషం విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత వైసీపీ యాక్టివ్ అయిందేమని అనుకోవాలా? అంటే ఏమైనా కొంచెం అగాధం ఉండే అవకాశం ఉందంటారా? దాన్ని చూసే అవకాశం ఉందంటారు వైసీపీ? లక్ష్మణ్ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినారు, వీళ్ళు చెప్తే వస్తారు, వాళ్ళు చెప్తే పోతారు. ఇంకోటి కాదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలతో కలిసి పని చేస్తాడని ఒకవేళ సంకేతం ఉంటే ఈ పార్టీకి ఎన్నో పార్టీలు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధపడే వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీకి తిరుగుబాటు చేసి బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా నేనే పోటీ చేస్తాను, నా పార్టీ జెండానే నా కార్యకర్త పట్టుకోవాలా,
నా సిమ్ నా ఓకే సార్. నియోజకవర్గంలో మా పార్టీ ఓకే, ఓకే. బీఫారం తీసుకోవాలని రైట్. ఒక నినాదం తీసుకున్నారు కాబట్టి మాతో కలిసి రావడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ 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 మీ అభిప్రాయం అర్థమైంది, కాస్త అందుబాటులో ఉండండి. ఎస్ 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 మీ అభిప్రాయం అర్థమైంది, కాస్త అందుబాటులో ఉండండి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు జూమ్ ద్వారా, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్ విజయశేఖర్ రెడ్డి గారు, ఏంటి ఈ మచిలీపట్నం ఇష్యూ ఏంటి? పేరు నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, కెట్టు గారు మీద మరి కేసు కూడా నమోదైనట్టుగా చెప్పి తెలుస్తుంది, ఏమంటారు మీరు? ఓ పక్కన మన ప్యానెల్లో ఉన్నాడు బాధితుడు, ప్యానెల్లో ఒక బాధితుడు ఉన్నారు, మీరు తెలుసు ఆయనకి ఏం న్యాయం జరుగుద్దని మీరు చెప్తారు. ఒక అధికార ప్రతినిధిగా, టీడీపీ అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు మీరు? సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు ఈ ఇష్యూని తీసుకెళ్లి అంటగట్టడం అనేది కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లే. ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్యానల్లో ఆయన జనసేనకు ఓటేశారు అనుకున్నారు, సంతోషం, కూటమికి ఓటేశారు. అట్లాగే ఇప్పుడు దిలీప్ అనే వ్యక్తి అక్కడ 6వ వార్డుకు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నా అంటారు. మరి ఆయన ఎక్కడైనా నేరుగా ఇన్వాల్వ్ అయ్యారా? వీళ్ళను విజయ్ గారిని ఎక్కడైనా, లేదంటే వీళ్ళ తండ్రి వెంకటాచలం గారిని ఎక్కడైనా బెదిరించారా? లేదు మీరు నా దగ్గరికి వచ్చి మీరు దీన్ని మధ్యస్థం చేసుకోండి, లేదంటే సెటిల్మెంట్ చేసుకోండి అని ఎక్కడైనా అడిగారా? ఒక్క నిమిషం మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తారు. ఎస్ విజయ్ గారు చెప్పండి, ఆయన అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. ఇది ఫస్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసే ముందు ప్లానింగ్ కోసం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను సార్, లోకల్ ఇంజనీర్ గారికి, కోస్తా మురళి గారు. వాళ్ళు నేను చేసి పెడతా ఉన్నాను సార్. సర్లే అని ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేశాను సార్. అది ఆన్లైన్ లో కూడా అప్డేట్ అయింది సార్, ప్లాన్ అప్లికేషన్ అని స్టార్ట్ చేసినట్టు అప్లికేషన్. సో కొన్ని 2-3 days తర్వాత వెళ్తే ఇది అవ్వదు, నీ ప్లానింగ్ అవ్వదు, నువ్వు వెళ్ళి మీ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ గారిని కలు, ఈ సైట్ ఇష్యూలు మొత్తం ఆయన చూస్తున్నారంట, అప్పుడే నీకు అవుతుందని చెప్పారు. అప్పుడు దానిలో ఆయన పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థమవుతుంది కదా సార్. మీరు దిలీప్ గారిని ఎప్పుడైనా కలిసారా? మీరు దిలీప్ గారిని కలిసారా మీరు? లేదు సార్, మేము అన్ని లీగల్ గా ఉన్నాయి. మా లీగల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మేము ఎందుకు వేరే వాళ్ళని వెళ్ళి కలవాలి? మేము సొంత డబ్బులతో కొనుక్కున్నాం, ఎవరి డబ్బులతో మేము కొనుక్కున్నాం, నాది కష్టాజీతం ఇదంతా. సో ఎందుకు వెళ్ళి కలవాలి అంటే, దిలీప్ గారిని కలిస్తే మీకు ఏమన్నా లాస్ అవుతుందని మీరు భావించారా? ఎందుకు వెళ్ళి కలవాలి అంటే? లేదు సార్, ఇదంతా మా ఓన్ కష్టాజీతం సార్. ఎవరు ఇవ్వలేదు సార్ మాకు డబ్బులు, ల్యాండ్ లేదా ఏ గవర్నమెంట్ ఎక్కువ మాకు ఇక్కడ ఇవ్వలేదు సార్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం. మా ఓన్ కష్టాజీతం మేము కట్టుకుంటాం. ప్లాన్ మున్సిపాలిటీకి మేము అమౌంట్ పే చేసాం, వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ డెవలప్మెంట్ సార్ ఇదంతా. ఆ మాట మీరు చెప్పిన మురళీ గారికి చెప్పారా మీరు ఆ మాట? లేదు సార్, మేము ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మేము చట్టబద్ధంగా అన్ని చేసామని చెప్పారా? ఇస్తున్నా సార్, మీకే ఇస్తా సార్. ఎస్ ఎస్ ఇస్తాను సార్. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు స్పందించారా దీని విషయంలో? ఏమన్నా ఆయన దాకా వెళ్ళిందా అనుకుంటున్నారా మీరు? సార్ ఆయన దాకా వెళ్ళిందని మేము అనుకుంటున్నాం సార్. ఆయన ఏమన్నారంటే వాళ్ళ కమిటీని వేసి ఎంక్వైరీ చేపిస్తామన్నారు. రైట్, ఇప్పుడు చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. కానీ ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, దిలీప్ అనే వ్యక్తి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు? ఎవరో ఒక థర్డ్ పార్టీ పర్సన్, ఒక ఇంజనీర్ ఎవరో ఇట్లా అన్నారు. ఇప్పుడు దేశంలో ఎంతో మంది మాట్లాడతారు సార్. వాటికి మనం ఖచ్చితంగా దిలీప్ అనే వ్యక్తి తప్పు చేశాడు లేదా దిలీప్ అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఇప్పుడు విజయ్ గారే అనట్లే మాట. ఖచ్చితంగా ఆయన అడ్డుపడ్డాడు మాకు అనే విషయం మాకు తెలియదండి అని అంటున్నారు సార్. ఇప్పుడు చిన్న ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ ల్యాండ్ ఓనర్షిప్ కు సంబంధించి RSR అని ఒకటి ఉంటుంది సార్, రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. 1910-20 నుంచి కూడా ముందు RH పేజెస్ ఉండేవి, తర్వాత రీసర్వే సెటిల్మెంట్ RSR అంటారు దాన్ని. ఆ RSR డాక్యుమెంట్ లో ఎవరి పేరు ఉంటే సార్ అక్కడి నుంచి లీనియేజ్, అక్కడి నుంచి కిందన ఆ భూమి ఎవరెవరికి వచ్చింది, కింద ఏమన్నా వారసులు ఉన్నారా లేదంటే ఎవరైనా కొన్నారా? ఇప్పుడు విజయ్ గారు చెప్తున్నారు కదా, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ లో 20 సంవత్సరాల నుంచి మాకు ఆపోజిట్ ఉన్న వ్యక్తి పేరు లేదని. సార్ మనకు ఆపోజిట్ ఉన్న వ్యక్తి పేరు లేనంత మాత్రాన మనది అయిపోతుంది కదా సార్. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరి పేరు ఉంది, దాని తర్వాత ఎవరెవరికి ఆ భూమి వారికి వారసత్వంగానో లేదంటే విక్రయం ద్వారానో వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి. ఇది మేము వాళ్ళకి కూడా చెప్పాం సార్, అపోజిషన్ పార్టీకి కూడా చెప్పాం సార్ దీని గురించి. మేమైతే ఏం చెప్పామంటే మీకు మీదని ప్రూవ్ అయితే మేము ఉన్న పలంగా వదిలేసి వెళ్ళిపోతామని చెప్పాను సార్. అలా ఇల్లు కట్టుకున్నా సరే మీరని ప్రూవ్ చేసుకోండి. వాళ్ళకైతే ఎటువంటి టైటిల్ డాక్యుమెంట్ లేదు సార్, అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. విజయ్ గారు దయచేసి వినండి, మీరు బాధితులు మిమ్మల్ని తప్పుపడట్లే. నేనేమంటున్నానంటే, మీరు ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గరికి మధ్యస్థానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక మీడియేషన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టండి.
సార్ నాకైతే ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నేనేమంటున్నానంటే అసలు ఈ థర్డ్ పార్టీ మీడియేషన్ ఏంటండి? రాజకీయ నాయకులు కూర్చోబెట్టి మాట్లాడమేంటి? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ అరాచకము, వాళ్ళ రౌడీయిజము, వాళ్ళ గుండాయిజం నడిచింది. వాళ్ళు పోలీసులకు లేకపోతే రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చొని అందరినీ రమ్మని చెప్పి వీళ్ళు మధ్యస్థాలు చేసి ఏమి వాళ్ళకు ఒక 60%, వీళ్ళకి ఒక 40% వీళ్ళు క్యూ వేసుకొని 60% బాధితులు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. అలాగా వీళ్ళు కోట్లు దాచిపెట్టారు వైసీపీ వాళ్ళు. నేనేమంటున్నానంటే సార్, ఇది కూటమి ప్రభుత్వము. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ లేదంటే ఒక సివిల్ కి సంబంధించిన వ్యక్తులకి, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటున్నారు, లేదంటే మీరు అంటున్నారు మీరు కొల్లు రవీంద్ర గారిని కలిశారా అని. కొల్లు రవీంద్ర గారికి కావాల్సిన అవసరం ఏంటి? అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఉంటారు, అంతే కదా విజయ్ గారు? లోకల్ ఎంఆర్ఓ ఉన్నారు కదా మీకు మచిలీపట్నంలో లోకల్ సార్ ఇదంతా మున్సిపాలిటీ కార్పొరేషన్ కదా సార్, ఇదంతా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము సార్ మేము. కమిషనర్ రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ ఉంటారు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళాలి. అక్కడ ల్యాండ్ సమస్య ఏదైతే చూసుకోవాలి. వాళ్ళ రికార్డ్స్ లో ఏమున్నాయి అంటే నేను ఓపెన్ చెప్తున్నా మీకు. అంటే తర్వాత చూడండి ఎట్లా అనేది. నేనేమన్నానంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే విఆర్ఓ ఉంటారు మీకు. వాళ్ళతో కూర్చొని అసలు ఈ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ లో ఎవరి పేరు ఉంది, తర్వాత ఎట్లా వచ్చింది, తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయా, ఈసీలో ఎవరి పేరు ఉంది సార్? ఒకటి ఈసీలో ఒకరి పేరుంత మాత్రాన, లక్ష్మీనాథ్ గారు మీరు దయచేసి వినండి, ఈసీలో ఒకరి పేరుంత మాత్రాన ఓనర్షిప్ అతందే ఉండాలని రూల్ లేదు. సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, ఎంతో మంది డబ్బులు తీసుకొని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్ దొరుకుతాయి సార్. ఒక్కొక్క ల్యాండ్ మీద డబుల్ రిజిస్ట్రేషన్ కూడా దొరుకుతాయి ఒక్కోసారి. అంత మాత్రాన వాళ్ళు రిజిస్టర్ చేసేది అంతా కరెక్ట్ ఏం కాదు సార్. ఆర్ఎస్ఆర్ ఒకటి, ఆన్లైన్ రికార్డు ఉండాలి. ఏదో అడుగుతున్నారు శేఖర్ రెడ్డి గారు, ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం చెప్పనివ్వండి ఆయన. చెప్పండి విజయ్ గారు. ఇది అంటే ల్యాండ్ ఏరియా మొత్తం వచ్చి 1.5 acres సార్. దీన్ని 2014 లో టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడే లేఅవుట్ వేశారు సార్. ఇదంతా అప్రూవల్ కూడా ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ సార్. మీరు చూసినట్టయితే ఈ వీడియోలో మా ఇల్లు అయితే ఏదైతే కోలుకొట్టారో దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది సార్, 3 స్టార్ బిల్డింగ్. చూసినట్టయితే దానికి కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దానికి ప్లానింగ్ అప్రూవల్ వేశారు సార్. మా మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి దానికి హైకోర్టులో